ఎస్ ఇవాళ బీఆర్ఎస్ భేటీ ఉన్నది. నేడు బీఆర్ఎస్ భేటీ తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం. పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సంబరానికి సమాయత్తం. భవిష్యత్తు కార్యాచరణపై అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన బుధవారం పార్టీ కీలక సమావేశం జరగనున్నది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాకుండా ఇతర రాజకీయ పార్టీలు ఈ సమావేశంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర కార్యాలయమైనటువంటి బంజారా హిల్స్లో ఈ యొక్క భేటీ జరగనున్నట. మరి ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో కూడా ఆయన యొక్క వాదనలు, ఆయన యొక్క గళాన్ని ప్రజల పక్షాన్ని వినిపించాల్సినటువంటి సందర్భం అయితే ఉండేది. కానీ ఆయన అస్సలేడు కదా. మరి తెలంగాణ భవన్లో మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర కార్యవర్గం జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమావేశానికి హాజరు కానున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నట్టుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నెలాఖరులో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం మొదట నిర్ణయించింది. అయితే బహిరంగ సభను ఈ నెల నిర్వహించడం కన్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు నిర్వహించాలా లేదా పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉన్న సెప్టెంబర్, అక్టోబర్లో నిర్వహించాలా అనే అంశంపై చర్చించనున్నట్టుగా సమాచారం. ఏప్రిల్ 27న ప్రతినిధుల సభను నిర్వహించి అప్పటి నుంచి అధ్యక్ష ఎన్నిక నాటికి పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా పార్టీ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల ఎన్నికలు నిర్వహించి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ యొక్క అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలనేటువంటి మళ్ళా అధ్యక్షుడు ఎవరైతారు? ఆయనే అవుతారు కదా, కేసీఆర్ అవుతాడు. ఇంకేముంటుంది? 25 ఏళ్ళ నుంచి ఆయనే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆయనే అవుతాడు. 14 నెలల కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై విజయాలకు మచ్చు తునకలు అని చెప్పేసి ఏదో చెప్తా ఉన్నారు. మరి మచ్చు తునకలు అని వీళ్ళు అంటారు, కానీ వాళ్ళేమో మేమే చేసినామని వాళ్ళు అంటున్నారు. అల్పేరు కానీ పోరు చేస్తున్నారట. మరి కేసీఆర్ పాల్గొన్న పోరు ఎక్కడనో చూపించాలి ఒకసారి. కేసీఆర్ తనకు తానుగా పాల్గొన్న పోరు ఏమైనా ఉన్నదా ఏందనేది ఒకసారి చూపించాలి.